హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో పూరి విత్ మామిడికాయ రసం పూరి కర్రీ అండి. మెత్తటి మృదువైన పూరీల కోసం పిండిని ఈ విధంగా కలుపుకుంటే మంచిగా పొంగుతూ టేస్టీగా పూరీలు రెడీ అవుతాయండి. ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో 2 చెంచాల మంచి నూనె వేసి ఉప్పు కూడా వేసి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలండి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అంత మృదువుగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా పూరి పిండిని కలుపుకోవాలండి. తర్వాత పూరి కర్రీ కోసం ఆలుగడ్డలను ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు వేసి ఉడికించాలండి. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు తీసుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ టమాటా మంచిగా మగ్గనివ్వాలి. ఉప్పు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలండి. అయితే ఈ బేసన్ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యలో మూత తీసి కలిపి కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలను ఈ వాటర్లో వేసి కలుపుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకొని మంచిగా మసలనివ్వాలి. చివరలో కొంచెం శనగపిండి తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని కొన్ని మంచినీళ్ళు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని పొయ్యిపై ఉన్న కూరలో వేసి కలిపితే చిక్కగా వస్తుందండి మన పూరి బేసన్. చాలా టేస్టీగా ఉంటుంది. చివరలో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటే పూరి బేసన్ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మామిడి పండ్ల రసం కోసం నేను 4 మామిడి పండ్లను తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా జ్యూస్తో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పూరీలు వేయించుకోవడానికి కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. పూరీలకు కావలసిన నూనె తీసుకొని పూరీ కోసం చిన్న ముద్దలుగా చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్నానండి. తర్వాత ఈ చిన్న ఈ ముద్దలతో పూరీలను ఒత్తుకున్నానండి మంచిగా. తర్వాత ఒకదాని వెనుక ఒకటి ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుందండి. వీటిని నూనెలో వేసుకుంటే మన పూరీలు సిద్ధమేనండి. ఈ పూరీతో మామిడికాయ రసం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీ విత్ మామిడికాయ రసం అంటే నాకు చాలా ఇష్టం అండి. తింటూ ఉంటే నోట్లో నుండి గొంతులోకి వెళ్తుంటే ఎంతో అమృతంలా ఉంటుందండి. స్వర్గం అంటే ఎక్కడో ఉండదండి. పూరీ తింటుంటే మన అరచేతిలోనే ఉంటున్నట్టు అనిపిస్తుందండి. మీలో బేసన్ ఎంతమందికి ఇష్టమండి? పూరీ విత్ మామిడికాయ రసం ఎంతమందికి ఇష్టమండి? మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పూరీలు ఇంత చక్కగా పొంగడానికి పూరిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారా పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో? పొంగవే పూరి అంటే పొంగుతా నారి అందంటండి పూరి. చూడండి ఎంత చక్కగా పొంగిందో పూరి. మీలో టిఫిన్గా ఈ పూరిని ఎంతమంది ఇష్టపడతారో సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో పూరీలు పెట్టుకొని మామిడి పండ్ల రసం, పూరి బేసన్ వేసుకొని ఆ పూరీతో మామిడి పండ్ల రసాన్ని తింటూ ఉంటే స్వర్గం అంటే ఎక్కడో ఉండదండి, మన అరచేతిలోనే ఉంటుందండి.
బేసన్తో పూరి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్